హలో వివర్స్, గుడ్ ఈవినింగ్. ఈ వీడియోలో మీరు చూస్తుంది అఠారీ బోర్డర్ జమ్మూ. ఇది లైవ్ అండి, డాగ్ డ్రిల్. సో ఈ బోర్డర్లో డాగ్ డ్రిల్ అనేది చాలా ఫేమస్. ఈ బోర్డరు అంటే ఇది పాకిస్తాన్ బోర్డరు. ఈ బోర్డర్ జమ్మూ నుంచి సుమారుగా 27 కిలోమీటర్లు ఉంటుందండి. మీరు బస్సులో వెళ్ళొచ్చు ఆర్ఎస్పురా వరకు. ఆర్ఎస్పురా నుంచి అయితే ఏదైనా ప్రైవేట్గా ఆటో బుక్ చేసుకోవాలి, ఏదైనా ట్యాక్సీ బుక్ చేసుకొని వెళ్ళవలసి ఉంటుందండి. అక్కడికి ఎటువంటి బస్సు సర్వీసులు కూడాను లేవు. అలాగే ఓన్ కార్ పట్టుకొని వెళ్ళొచ్చు, లేదంటే బైక్ మీద కూడా వెళ్ళొచ్చు. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. సో చూడొచ్చు, డాగ్ డ్రిల్ చేసింది. పూల యొక్క బాస్కెట్ పట్టుకెళ్ళి మన విఐపికి ఇవ్వడం జరిగింది, లేడీ విఐపికి. సో తనకు వెల్కమ్ అయితే చెప్పింది. తన ట్రైనర్ ఏ విధంగా చేస్తే తను కూడా అదే విధంగా చేస్తుంది. ఆ యొక్క కోచ్ గైడ్ చేస్తూ ఉంటాడు, తను ఆ విధంగా డ్రిల్ చేస్తూ ఉంటుందండి. చూడండి, అక్కడ సెల్యూట్ చేస్తాడు తను కూడా సెల్యూట్ చేస్తుంది. డాగు చాలా ఫన్నీగా ఉంటుంది. చూడొచ్చు, మీరు వీడియోలో చూసారు కదా, ఈ విధంగా సెల్యూట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో పిల్లల వరకు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా చాలా ఎక్స్పీరియన్స్ అవుతారు. సో వెళ్ళి ఎంజాయ్ చేసి, అలానే పిల్లలను కూడాను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఒకసారి విజిట్ చేయండి. ఎవరైతే జమ్మూ వస్తారో వాళ్ళు కంపల్సరీగా ఈ యొక్క బార్డర్ని విజిట్ చేయండి. చాలా దగ్గర బార్డర్ అండి ఇది. ఎంతంటే మనం ఉంది కదా అక్కడ ఫస్ట్ లైన్ డిఫెన్స్ అని చెప్పేసి ఇది బోర్డు ఉంటుంది గోల్డెన్ లెటర్స్లో. ఆ బ్యాక్ సైడ్ నుంచి 50 మీటర్ దూరంలో ఉంటుందండి పాకిస్తాన్ బార్డరు. చాలా దూరం ఏం కాదు. అక్కడ ఎటువంటి ప్రమాదం ఏమి ఉండదు, ఏమీ లేదు. మేము వెళ్ళాం, ఓకే, మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. సో ఎటువంటి కెమెరాకి రిస్ట్రిక్షన్ అయితే లేదు, ఫోటోలు తీసుకోవచ్చు. సో మనం పాకిస్తాన్కి మనకి మధ్యలో చిన్న గోడ ఉంటుందండి, అంటే గోడలా ఉంటుంది. అక్కడ కూడా నిల్చొని ఫోటో తీసుకునే వరకు తీసుకోవచ్చు అనమాట. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. సో స్టాప్ అనే బోర్డు ఉంటుంది అనమాట, బోర్డు వరకు మేము వెళ్ళాం. చూడండి, డాగ్ డ్రిల్ ఏ విధంగా చేస్తుందో, కోచ్ ఏ విధంగా తనని గైడ్ చేస్తే ఆ విధంగా చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే క్రౌలింగ్ కూడా చేస్తుంది డాగు. మీరు చూడొచ్చు, వీడియో ఆగే ముందు వీడియోలో చూడొచ్చు. డాగు క్రౌలింగ్ కూడా చేస్తుంది. సో చాలా ఎంజాయ్ చేయండి, చేయొచ్చు. సో చాలా ఫన్నీగా ఉంటుంది. సో అయితే బార్డర్ అయితే చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అందరూ వెళ్ళి విజిట్ చేయండి. అందరికీ తెలుస్తుంది అనమాట అసలు బార్డర్ ఎలా ఉంటుంది, ఎవరు ఉంటారు, ఎలా సెక్యూరిటీ చేస్తారు అని చెప్పేసి మీకు అందరికి కూడాను ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఇది విజిట్ చేయాల్సిన బార్డర్ అనమాట. సో చూడండి, సెల్యూట్ చేస్తే తను ఎలా సెల్యూట్ చేస్తుంది. ఎక్కడ కూడా క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉంటారు, బాగుంటుంది. యాంకరింగ్ చేస్తారు, అలాగే రకరకాల డ్రిల్ చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ముందు ఇంకో డ్రిల్ పెడతానండి నేను, గన్తో పాటు చేస్తాను డ్రిల్, చాలా బాగుంటుంది. సో మంచి ఎక్స్పీరియన్స్. అలాగే వాఘా బార్డర్లో కూడా డ్రిల్ చేస్తారు కదా, ఇక్కడ కూడా డ్రిల్ చేస్తారు. సో ఎందుకు డ్రిల్ చేస్తారు అనేది ఒక వీడియో చేశాను. సో మీరు డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ఇచ్చాను, అది ఓపెన్ చేసి మీరు బార్డర్లో లేదు అంటే ఆర్మీలో ఈవినింగ్ టైంలో ఎందుకు డ్రిల్ చేస్తారు అనేది నేను చెప్పాను అనమాట. సో ఆ వీడియోని మీరు చూసి తెలుసుకోవచ్చు. సో చూడొచ్చు, మీరు తను క్రౌలింగ్ చేసిన తర్వాత బెండ్ స్ట్రెచ్ ఏ విధంగా తీసింది అనేది చూడొచ్చు. సెల్యూట్ కూడా చేసింది లాస్ట్లో. చాలా ఫన్నీగా ఉంటుంది. పిల్లలు చాలా చాలా అయితే హ్యాపీ అయిపోతారు పిల్లలు. సో భారత మాతకి జై అంటే బహు అని చెప్పేసి తను కూడా జై అని చెప్తుంది అనమాట. సో మీ వీడియోలో ఒక డాగ్ అయితే జై అని చెప్పేసింది వీడియోలో చూసినట్టుగా. సో ఇప్పుడు డాగ్ని మార్క్ చేసుకుంటూ తీసుకొని వెళ్ళిపోతారు. సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి వీడియో, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జమ్మూ వచ్చి ఈ యొక్క బార్డర్ని విజిట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.